జేహోజీర్లోని స్పిరిచువల్ ప్రేతి మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది మీకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 54 వచనం చదువుదాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుతాను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతితోను న్యాయంతోను పరిపాలించుచు ఏడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు తండ్రి. ఏమి ఇచ్చిన కూడా మీరు నన్ను తీర్చలేని ప్రభా. నా తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆస్వాదించండి. నా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి మీ కృప చూపిస్తుంది ప్రభా. మీకు వందనాలు యేసయ్య. సమస్త ఘనత మహిమను మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించా బద్దులమే ఉన్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారనమాట, ఎవరైతే నా శరీరమును తిని నా రక్తం త్రాగుతారో అట్టివారు అంత్యదిన మందు నేను మనం లేపుతాను అని యేసుప్రభు గారు చెప్తున్నారండి శిష్యులతో. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ శాస్త్రులు పరిచయాలు అంటున్నారు, ఈయన శరీరం మనల్ని ఏ విధంగా తినేయగలుగుతాడో, ఈయన యొక్క రక్తంను మనం ఏ విధంగా త్రాగుతామో అని వాళ్ళు సందేహాన్ని వెలబుస్తున్నారండి అక్కడ. అయితే నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు చెప్తున్నారు ఎవరైతే ఈ యొక్క బల్లారాధనలో పంచుకుంటారో, ఈ యొక్క రొట్టెను సాదృశ్యంగా నా శరీరమును, ఈ యొక్క ద్రాక్షారసమును సాదృశ్యంగా నా రక్తమును పానం చేస్తారు, నేను వాని యందు నిలిచి ఉంటాను అని యేసుప్రభు గారు చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, మన పితరులు ఏమండి మన పరలోకం నుంచి వచ్చిన మన్నాను తిని చనిపోయారు. కానీ ఇక్కడ యేసుప్రభు గారు మనకి తన రక్షణ కార్యాన్ని పూర్తిగా కంప్లీట్గా చేస్తున్నారండి. పూర్తిగా కంప్లీట్గా నెరవేర్చారండి ఆయన. మనం పాపం అనే దాస్యం క్రింద భయంకరంగా మగ్గిపోతున్న సందర్భంలో ఆయన దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, పంపించి ఆయన అన్నారనమాట, నేను ఏదైతే ఆశపడుతున్నానో అదంతా కూడా నా చిత్తాన్ని నెరవేర్చాలి అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు యేసుప్రభు గారు ప్రతి ఒక్కటి కూడా ఆయన A to Z ఫుల్ఫిల్గా ఆయన యొక్క దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఇష్టాన్ని పూర్తిగా నెరవేర్చారండి. నా ప్రియమైన సోదరులారా, నెరవేర్చారు. తర్వాత ఆయన ఏమంటారంటే ఇక్కడ, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అంత్యదిన మందు నేను వాని లేపుతాను, తర్వాత నేను వాని యందు నిలిచి ఉంటాను, నేను వానితో ఉంటాను అని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అయితే పితరులు మన్నాను తిని చనిపోయారు. కాకపోతే ఇక్కడ యేసుప్రభు గారి యొక్క శరీరము ఈ యొక్క రక్తమును పానం ఎవరైతే చేస్తారో వారిని నేను అంత్యదినమందు నేను వారిని లేపుతానని చెప్తున్నారు. ఆయన మళ్ళీ చెప్పారనమాట, ఇది దేవుని యొక్క రాక పర్యంతరము మన యొక్క మరణ దినం వరకు మనం ఈ యొక్క బల్లారాధన మనం పంచుకునేవారుగా మనం ఉండాలండి. ప్రియమైన సోదరులారా, ఎందుకంటే ఇక్కడ దేవుడు మనల్ని చూసినప్పుడు మనం దేవుడు మనకి దేవునికి మధ్యలో మన యొక్క భయంకరమైన పాపాలు అనేవి అడ్డుగా ఉన్నాయండి. నా ప్రియమైన సోదరులారా, ఆ యొక్క అడ్డుగా ఉన్న పాపాల విషయంలో మనం ఎంతగానో దేవునికి అవిధేయులుగా, దేవుని శత్రువులుగా మనం కనపడతామండి. నా ప్రియమైన సోదరులారా, అయితే దేవుడు తన యొక్క కుమారుడు మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన్ని భయంకరంగా శ్రమలో అనుభవించి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని మనం చాలాసార్లు మనం విన్నామండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే దేవునికి మనకి మధ్యవర్తి ఒక్కరే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు మనకి మధ్యలో ఆయన ఉన్నారండి. అందుకే కీర్తనకారుడు చెప్పింది ఇక్కడ 32వ దావీదు కీర్తనలో 7వ వచనంలో 32వ దావీదు కీర్తన 7వ వచనంలో చెప్తున్నారు, నా దాగు చోటు నీవే, శ్రమలో నేను మీకు మొరపెడతాను, శ్రమలో నన్ను నువ్వు ఆదరించేవారు మీరే, నన్ను విమోచన గానాలతో నేను మిమ్మల్ని నాకు ఇచ్చిన విమోచనను బట్టి నేను మీకు స్తుతి చెల్లిస్తానని చెప్తాను కీర్తనకారుడు. ఏమన్నా ప్రియమైన సోదరులారా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పిందని చెప్తున్నారు. ఏమన్నా ప్రియమైన సోదరులారా, దేవుడు మనకి దృష్టి ఉంచి దేవుని యొక్క ఆలోచన మనకు చెప్పే విధంగా మనం మన యొక్క జీవితాన్ని మౌలు చేసుకోవాలంటే. నా ప్రియమైన సోదరులారా, ఆయన అంటున్నారు కీర్తనకారుడు, నా దాగు చోటు నీవే. చూడండి, తల్లిదండ్రులు తండ్రి తన బిడ్డలు మనం అలర్ట్ చేసినప్పుడు ఏమండి మనం కాపాడిన సందర్భంలో తల్లి మనకి తండ్రికి చిన్న బిడ్డలకి అడ్డుగా నిలబడుతుందండి. నిలబడి సరే అండి ఈసారికి క్షమించండి, నెక్స్ట్ ఎంత ఆ విధంగా రిపీట్ చేయదు ఆ విషయాన్ని అనేసని తల్లి
సపోర్ట్గా తండ్రికి కాపాడుతున్న గద్దిస్తున్న సందర్భంలో ఆ చిన్న బిడ్డకి తల్లికి మధ్యలో ఏమండి చిన్న బిడ్డకి తండ్రికి మధ్యలో తల్లి నిలబడుతుందండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి వర్షం వచ్చినప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వర్షం వస్తుంది అనుకోండి, ఏ చెట్ల కిందకో కనపడే బస్ స్టాప్ బస్ షెల్టర్ కిందకో చెట్ల కిందకో మనం వెళ్తామండి. ఆ విధంగా ఇక్కడ ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నారో, మన యొక్క పాపస్థితిని చూసినప్పుడు మనం తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గారు మనకి అడ్డుగా నిలవబడి కనిపించినప్పుడు, నా కుమారుడు వీళ్ళకి మధ్యలో ఉన్నారు కనుక ఏ యొక్క పాపాలు నేను జ్ఞాపకం చేసుకుని అని దేవుడు ఒక నిర్ణయానికి వస్తారండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగా అందుకే ఆయన ఈ విధమైన వాగ్దానాన్ని ఇవ్వగలిగారు. ఏంటంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాన్ని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను. నేను వాని యందు నివసిస్తాను, వారు నా యందు నివసిస్తారు. తర్వాత నేను అంత్యదినమందు వాడిని లేపుతాను అని చెప్తున్నారు. అంత్యదినం అంటే రాకడ సమయం అండి. నా ప్రియమైన సోదరులారా, రాకడ సమయంలో మనం యేసుప్రభు గారితో ఉండాలంటే కనుక తప్పకుండా మనం ఈ బల్లారాధనలో మనం పాల్పొందులు అనేది పంచుకుంటూ ఉండాలండి. మన జీవితకాలం అంతా కూడా మనం ఈ విధమైన ఈ యొక్క ప్రభు యొక్క ఆరాధనలో మనం పంచుకునే వరకు ఉండాలి. చూడండి ఇక్కడ లోకస్వార్త ఏమండి, లోకస్వార్తలో చెప్తున్నాడు ఇక్కడ 13వ అధ్యాయంలో 12వ వచనంలో, లోకస్వార్త 13వ అధ్యాయం 12వ వచనంలో ఏమండి యేసుప్రభు గారు సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆయన ఏమండి ఒక దెయ్యం పట్టి 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిన ఆవిడే నడుము వంగిపోయి నడుస్తుందంటండి. నా ప్రియమైన సోదరులారా, నడుము వంగిపోయి నడుస్తున్న ఆమె ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుప్రభు గారు తనని చూచి దగ్గరికి పిలిచి ఆమె మీద చేతులుంచి ఆమె యొక్క బలహీనతను ఆయన గద్దించడం, ఆ బలహీనతను పోగొట్టడం చూసాం. నా ప్రియమైన సోదరులారా, అమ్మ నీ బలహీనత నిన్ను విడిచిపోయింది అని దేవుడు చెప్పగానే ఆమె దేవుని మహిమపరిచిందండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ప్రభువు అని మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవించే వారికి ఉంటారండి. అందుకే ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నాడు 50వ దావీదు కీర్తనలో, విస్సోపుతో నన్ను బాగుగా కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము, నా పాపములు నాకు తెలిసే ఉన్నాయి అని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడైతే మన పాపాలు మనం తెలుసుకుని మనం వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే వరకు మనం ఉండాలండి. ఆ విధంగా విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరం గల దేవుడే ఉన్నాడండి. దేవుడు తప్పకుండా కనికరాన్ని కలిగి ఉన్నారు కనుక దేవునికి ఎంతో దయ జాలి మన పట్ల ఉందండి. ఈ లోకంలో సంపాదించుకునే బిల్డింగ్స్ కానీ ఏమండి బంగారాలు కానీ ఇక నగలు కానీ మంచి పేరు ప్రతిష్ట, ఈ లోకానుసారమైన పేరు ప్రతిష్ట, లోకానుసారమైన ఉద్యోగాలు ఇవేవి కూడా యేసుప్రభు గారిని మనం చూసినప్పుడు కనపడవండి. కేవలం మన హృదయాన్ని మాత్రమే చూస్తాడండి ఆయన. ఈమె ధనవంతురాలా, ఈమె చాలా డబ్బు ఉన్నదా, ఈమె వెనకాల 10 మంది నాయకులు ఉన్నారా, ఈమె వెనకాల బిల్డింగ్స్ ఉన్నాయా, ఈమె వెనకాల పెద్ద పెద్ద గొడవలు ఉన్నాయా అని కాదండి. కేవలం మన హృదయాన్ని మాత్రమే దేవుడు పరిశీలించి తెలుసుకునే వారికి ఉన్నారండి. నా ప్రియమైన సోదరులారా, మన యొక్క హృదయమే ఆయనకు కావాలండి. విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చేయని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, మొదట ఇక్కడ దావీదు మహారాజు గారు తన పాపాల గురించి ఏ విధంగా ఇంత భయంకరంగా ఏడ్చి దుఃఖించి తన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టడం, అట్టి రీతిగా మన యొక్క పాపాలు మనం ఒప్పుకుని విడిచిపెట్టే వరకు ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి మనం మోకరించి మన హృదయాన్ని ఆయన సన్నిధిలో మనం కుమ్మరించే వరకు ఉండాలండి. కుమ్మరించి మన పాపాలను మనం ఒప్పుకుని విడిచిపెట్టేసే వరకు మనం ఉండాలండి. ఆ విధంగా విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరం గల దేవుడు అయినాడండి. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చేయనని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, అప్పుడు చేయనప్పుడు ఆయన ఏమంటారంటే, నేను విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చేయనని చెప్తున్నారు. మనకి మన పాపం బిడ్డగా మనం తెలుసుకున్నప్పుడు మనం తప్పకుండా బాప్తిజం పొందుకుంటాం, ప్రభురాత్రి సంస్కారం పొందుకుంటాం, అన్నిటికంటే ముందు పాపక్షమాపణ పొందుకుంటాం. నా ప్రియమైన సోదరులారా, పాపక్షమాపణ మనం పొందుకున్నప్పుడు తప్పకుండా మనం బల్లారాధనలో మనం పంచుకుంటామండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, ఏమండి అంత్యదినం ముందు నేను ఆయన లేపుతానని చెప్తున్నాడు. మనకి తండ్రి అయిన దేవుడికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారేనండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన ఆరాధించే వరకు మనం ఉండాలండి. ఆయన మనం సేవించే వరకు మనం ఉండాలి. నేను నా కుటుంబస్తులందరూ కూడా యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్తున్నారండి. యెహోషువ నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం అందరం కూడా మన బిడ్డలు, మనము, మన భర్త అందరం కూడా దేవుని మాత్రమే సేవించే వరకు మనం ఉండాలండి. ఈ యొక్క ఆదివారం ఒక ప్రత్యేక దినంగా మనం ఈ యొక్క ఆదివారానికి మనం మన యొక్క ప్రవర్తన, మన యొక్క సిద్ధపాటు అంతా కలిగి ఉండాలండి. 10 మంది కన్యకులు ఏ విధంగా అయితే సిద్ధపాటును కలిగి ఉన్నారు ఏమండి, అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఏమంటే 5 తమ డ్యూటీలకి సరిపడా నూనె తీసుకుని పోలేదు, కానీ బుద్ధిగల 5 కూడా నూనెని తీసుకెళ్ళారు.
అయితే పెళ్లి కుమారుడు రావడం కొంచెం లేట్ అయినప్పుడు ఏమండి వాళ్ళు నూనె లేదని సగంలో వెళ్ళిపోయి వెళ్ళి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈలోగా యేసుప్రభు గారు పెళ్లి కుమారుడు గారు రానే వచ్చారండి. వచ్చినప్పుడు బుద్ధిగల కన్యకులు ఆయన 5గురు కూడా ఆ యొక్క దేవాలయంలో యేసుప్రభు గారి యొక్క పెండ్లి విందులో పాలుబందులు పంచుకోవడం మనం చూస్తాం. అయితే తలుపు వేయబడిందండి. తర్వాత వీళ్ళు నూనె తెచ్చుకుని వచ్చినప్పటికీ ఆయన ఏమంటారంటే, అక్రమం చేయవర్లరా, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు బయటకు పొండి, మీరు ఎవరో నాకు అసలు తెలియదు అని అంటారండి. ఎంత భయంకరమైన మాటను వాళ్ళు పొందుకున్నారో నాకు ప్రియమైన అంటే ఆదివారాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు నా ప్రియమైన కుమార్తెలారా. ఎందుకంటే ఆదివారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా తప్పకుండా ఆదివారం కొరకు మనం ఎదురు చూసేవారికి ఉండాలండి. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు. నా ప్రియమైన సహోదరులారా, మనము ఆయన సన్నిధి గురించి మనం ఎదురు చూసేవారికి మనం ఉండాలండి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఏమండి నేను వానితో ఉంటాను అండి, వారు నాతో ఉంటారని చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు మనతో ఉంటే నిత్య శాంతి నిత్య సంతోషం మనం కలిగి ఉంటామండి. నా ప్రియమైన సహోదరులారా, అది కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమండి 32 వచనంలో, నా దాగు చోటు నీవే, శ్రమలో నేను నీకు మొరపెడతాను, నీవు నాకు ఉత్తరమిస్తావు. తర్వాత దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను నీకు మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు ఆలోచన చెప్పేవారికి మనం దేవుడిని మనం గైడ్గా చేసుకోవాలండి. అలా చేసుకున్నప్పుడు తప్పకుండా మనం వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారండి. మాట్లాడి ఇది మంచిది కాదు, ఇది చెడు, దాని జోలికి పోవద్దని దేవుడు మనకి సూచన ఇచ్చేవారికి ఉంటారండి. నా ప్రియమైన సోదరులారా, అటు సూచనలు మనం పాటిస్తూ దేవుడిని మంచిగా మనం ఆరాధించే వారికి మనం ఉండాలండి. చూడండి, ఆ నడుము వంగిపోయిన స్త్రీ, నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది, నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అమ్మా నీ బలహీనత విడిచిపోవుననగా నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా, లాజరు బయటకు రమ్మని నీవు పిలువగా మృతుడైన వాడు బ్రతికి బయటికొచ్చెగా, నీ మాట సంపూర్ణ స్వస్థత గలది. చూడండి, దేవుని యొక్క మాట సంపూర్ణమైన స్వస్థత కలదండి. ఏమండి, నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిందంట. ఏమండి, ఆ పుట్టినోట్లో ఉంది, ఆత్మ పట్టిందండి. ఆత్మ దురాత్మ పట్టినందువలన ఆమె నడుము వంగిపోయి నడుస్తున్నప్పుడు ఏమంటే శిష్యులు అంటున్నారు, విశ్రాంతి దినాన్ని ఏంటి మీరు ఈ యొక్క సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తున్నారు అనేసి అన్నప్పుడు యేసుప్రభు గారు వాళ్ళని గద్దించారండి. ఏంటి, విశ్రాంతి దినం అప్పుడు మీరు మీ యొక్క ఎద్దులకి మీ యొక్క పశువులకి మీరు దాహం ఇవ్వకుండా ఉంటారా? అట్టి రీతిగానే ఈ నా కుమార్తెను నేను స్వస్థపరిచానని దేవుడు బాహాటంగా యేసుప్రభు గారు బాహాటంగా చెప్తున్నారండి. అక్కడ ఆ ప్రియమైన సహోదరులారా, అట్టి యొక్క అధికారాన్ని యేసుప్రభు గారు కలిగి ఉన్నారండి. ఏమంటే స్వస్థపరిచే అధికారాన్ని, ఏమంటే చనిపోయిన వారిని సైతము లేవనెత్తే అధికారాన్ని యేసుప్రభు గారు కలిగి ఉన్నారండి. అందుకే ఈ లోకాధికారులకి మనం భయపడవలసిన పని లేదండి. నా ప్రియమైన సహోదరులారా, దేవునికి మాత్రమే మనం భయపడే వరకు ఉండాలండి. దేవునికి ఎప్పుడైతే మనం భయపడ్డామో తప్పకుండా ఆయన యొక్క ఆలోచనలు మనం నెరవేర్చే వరకు ఉంటామండి. ఆయన యొక్క ఉద్దేశాలు మనం సఫలం చేసే వరకు ఉంటాం. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఎప్పుడు కూడా మనం దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని, దేవుడి ఇచ్చిన ఈ యొక్క నిబంధనను మనం నూతన నిబంధన చెప్తున్నారు ఆయన. ఈ రోజు నుంచి మీరు నిత్య నిబంధనను ఈ విధంగా మీరు పాటించాలని చెప్పారు కొద్దిగా రాసిన పత్రికలో. నా ప్రియమైన సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క నిబంధన ప్రభు యొక్క బల్లారాధన మనం పూజ తప్పకుండా మనం చనిపోయే వరకు కూడా, ఏమండి ప్రభు వచ్చే వరకు అంటే తప్పకుండా మనం పాటించే వరకు ఉండాలండి. ఆ విధంగా పాటించినప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటారండి. మన పాపం పెట్టుతో మనం ఒప్పుకుంటాము, విడిచిపెట్టే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. తర్వాత దేవుని యొక్క బల్లారాధన మనం పాల్గొని పంచుకుంటాము. అప్పుడు యేసుప్రభు గారు మనతో నివసిస్తారండి. యేసుప్రభు గారు మనతో నివసించినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు చెప్పినాడు కదా, నీ యందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని చెప్తున్నారు. అంటే యేసుప్రభు గారు మనతో ఉంటే కనుక మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని దేవుడే మనకి సహాయం చేసేవారుగా ఉన్నారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఇంకా మన బిడ్డలైన వారు ఎవరైతే ఇంకా బాప్తిసం పొందుకోకుండా ఉన్నారో, ఎవరైతే ఇంకా ప్రభురాత్రి బలలో పాలు పందులు పంచుకోకుండా బల్లారాధన దూరంగా ఉంటున్నారో అలాంటి వారిని మనం ప్రోత్సహించే వరకు మనం ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి వినిపించేసే వరకు ఉండాలండి. అలా వినిపించేసినప్పుడు వాక్యమే వారికి ఆశ్చర్యకరమైన
యొక్క వెలుగులోనికి వాళ్ళని తీసుకొచ్చి దేవుడు దేవుడు నా కొరకు ఆయన మరణించాడు, సిలువ వేయబడ్డారు, చనిపోయారు, తిరిగి లేచారని తన నోటితో ఒప్పుకుంటారండి. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడే వారితో నివసించి ఏమండి యొక్క ప్రభు యొక్క బల్లారాధనలు పంచుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాల వాళ్ళు పొందుకుంటారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మన బిడ్డలందరినీ ఇంకా ఎవరైతే ఇంకా రక్షణకు దూరంగా ఉన్నారో, ఎవరైతే యొక్క ప్రభుత్వ సంవత్సరాలకు దూరంగా ఉన్నారో వారందరినీ కూడా మనం ప్రోత్సహించి ప్రభు దగ్గరికి మనం నడిపిద్దామండి. నడిపించినప్పుడు తప్పకుండా వారు దేవుని యొక్క ఆరాధనలోనూ ఆరాధించే వారికి ఉంటారండి. అప్పుడు మన ఆత్మ అనేది ఎప్పుడు షైన్గా ఉంటుందండి నా ప్రియమైన సోదరులారా. అప్పుడు తప్పకుండా చూడండి, రోగికి మనం టెస్ట్ చేసి ట్యాబ్లెట్ ఇస్తాము. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే వాళ్ళు స్వస్థత పడతారు. ఫీవర్ ఉంటే ఫీవర్ తగ్గుతుందండి. అట్టి రీతిగానే ఇక్కడ ఆత్మీయమైన ఎదుగుదల కొరకు, ఆత్మీయమైన సిద్ధపాటు కొరకు, ఆత్మీయంగా దేవునితో మనం నివాసం చేయడానికి, ఆత్మీయంగా దేవునితో సహవాసం చేయడానికి ఇక బలారాధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి నా ప్రియమైన సోదరులారా. అందుకే దేవేశ్వరి గారు చెప్పారు, ఇది దేవుని యొక్క రాక పర్యంతము మీరు ఈ విధంగా కొనసాగించండి. ఈ విధంగా కొనసాగించినప్పుడు నేనుండే స్థలంలో మీరు ఉంటారు. నా ప్రియమైన సహోదరులుగా, నాకు సహోదరులుగా మీరు నా తండ్రి స్వాస్థ్యాన్ని మీరు అనుభవిస్తారని చెప్తున్నారు. ఆయనకు వారసులుగా మనం చేస్తారంటున్నారు. నా ప్రియమైన సహోదరులుగా, ఆయన వారసత్వాన్ని, ఆయన యొక్క రాజ్య భాగ్యాన్ని మనకు కావాలంటే కనుక ఈ ప్రభు బలలో మనం పంచుకునే వారిగా మనం ఉందామండి. నా ప్రియమైన సహోదరులారా, అట్టి సాహసాన్ని దేవుడు మనకి అనుదినము అనుక్షణము మన జీవితకాలం అంతా దయచేసి కాపాడుగాక. వాక్యం విన్న మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబస్తులందరినీ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.